లేటెస్ట్ గా వచ్చిన కల్కి చూసాక డైరెక్టర్ నాగస్విన్ రూపంలో రాజమౌళికి గట్టి పోటీ వచ్చేలా ఉందని అర్థమైపోతుంది. మరైతే ఇప్పుడు రాజమౌళి పరిస్థితి ఏంటంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేలా చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలితో మొదలుపెట్టి త్రిపురతో ఏకంగా ఆస్కార్నే తీసుకొచ్చేశాడు. బాహుబలి త్రిపుర లాంటి భారీ స్కేల్లో సినిమాలు చేయాలంటే అది తన వల్లే అవుతుందని ప్రూవ్ చేశాడు. కానీ అతని స్ఫూర్తితో మరికొంతమంది ఇలాంటి ప్రయత్నాలు చేయడానికి కూడా దారితీశాడు. లేటెస్ట్ గా వచ్చిన కల్కి చూశాక డైరెక్టర్ నాగస్విన్ రూపంలో రాజమౌళికి గట్టి పోటీ వచ్చేలా ఉందని అర్థమైపోతుంది. అయితే నిన్న మొన్నటి దాకా భారీ బడ్జెట్ లో పెద్ద స్కేల్లో సినిమాలు తీయాలంటే అది ఒక రాజమౌళి వల్లే సాధ్యమవుతుందని అందరూ అనుకునేవారు. కానీ కల్కి చూశాక మనకు మరో రాజమౌళి దొరికాడని ప్రూవ్ అయింది. నాగస్విన్ రూపంలో రాజమౌళికి ఒక పెద్ద పోటీ ఎదురవుతుందని సినీ ప్రముఖులైతే చెప్పుకొస్తున్నారు. కల్కి తర్వాత ఖచ్చితంగా పరిస్థితులు మారే అవకాశం ఉందని, అంతేకాకుండా కల్కి ఎఫెక్ట్ రాజమౌళి తీయబోయే మహేష్ సినిమాపై కూడా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాతోనే ఒక గొప్ప గ్రాండియర్ ఎక్స్పీరియన్స్ చేసిన తెలుగు ఆడియన్స్ కి నాగస్విన్ తీసిన కల్కి సినిమా కూడా ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ చేసేలా చేసింది. ఇలాంటి టైంలో నాగస్విన్ ని దాటేలా రాజమౌళి సినిమా చేయాల్సి ఉంటుందని చెప్పుకొస్తున్నారు. అయితే మహేష్ బాబుతో చేయబోయే రాజమౌళి సినిమా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేయవలసి ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే రాజమౌళి మహేష్ సినిమా యొక్క స్క్రిప్ట్ వర్క్ పనులను ఫైనల్ చేశాడు. అయితే కల్కి చూసిన తర్వాత మరింత కేర్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కల్కి ఎఫెక్ట్ ఖచ్చితంగా రాజమౌళి సినిమాపై ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కల్కి సినిమా ఫస్ట్ పార్ట్ తోట ఈ రేంజ్ సంచలనం సృష్టించిన నాగస్విన్ సెకండ్ పార్ట్ ని ఎలా తెస్తాడని ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఏదేమైనా అటు నాగస్విన్ ఇటు రాజమౌళి తెలుగు సినిమాని హాలీవుడ్ రేంజ్ సరసన చేర్చేందుకు కృషి చేస్తున్నారు. అయితే మహేష్ 29వ సినిమాగా రాజమౌళి చేస్తున్న మూవీ ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. ఈ సినిమా కూడా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. మరి కల్కిని మించి రాజమౌళి సినిమా ఉంటుందా లేదనేదే ప్రేక్షకులు ఇప్పుడు ఆసక్తికరమైన విషయంగా మారింది. అయితే రాజమౌళి తీస్తున్న మహేష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఖచ్చితంగా 2 సంవత్సరాల టైం పడుతుందని తెలుస్తుంది. అయితే ఈ లోపే నాగస్విన్ తీయబోయే కల్కి సెకండ్ పార్ట్ కూడా అదే టైంలో రిలీజ్ అవుతుందని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. అయితే నాగస్విన్ కల్కి సెకండ్ పార్ట్ తో రాజమౌళికి చెమటలు పట్టించడం ఖాయమంటున్నారు సినీ ప్రముఖులు. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.